తెలంగాణలో ఈ నెల 31తో ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ముగియనుంది. దీంతో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్. ఇప్పటివరకు 50% చలాన్లు క్లియర్ అయ్యాయని, అయితే రాయితీ గడువు పొడిగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇక వాహనాలపై స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్ ఉంటే చర్యలు తప్పవని అంటున్న ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, అంటే ఇప్పటివరకు చలాన్లకు సంబంధించి కూడా మంచి స్పందన రావడం జరిగింది. రానున్న 3 రోజుల్లో ఇంకా వచ్చే అవకాశం ఉంది, కానీ గడువు ఏమైనా పెంచే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళు రాయితీ ఎవరైతే వినియోగించుకోవట్లేదో వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? లేదండి, ప్రస్తుతము ఏదైతే గడువు ముందు నుంచి చెప్తూ వచ్చామో 31 మార్చి అనేది అది విధిగా అదే ఉంటుంది. సో పెంచే ఆలోచన అయితే ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏమీ లేదు. ప్రభుత్వం దీని మీద నిర్ణయం మార్చి 31వ తారీఖు వారు తీసుకోవడం జరుగుతుంది. సో బట్ పబ్లిక్ మేము విజ్ఞప్తి చేసేది వాహనదారులకు అందరూ కూడా ఏంటంటే మీ వాహనం మీద ఉన్న చలాన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోండి. మీరేదో ఎక్కడన్నా సోషల్ మీడియాలో ఎవరు కొన్ని ఫేక్ న్యూస్లు ఏమైనా పెట్టినా కానీ కూడా మీరు దయచేసి నమ్మొద్దు. సో ఇంకా దాని మీద గడువు మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదు. సో ప్రస్తుతం యాజ్ ఇట్ ఈజ్గా మార్చి 31 గడువు ముగిస్తుంది. సో అందుకోసం మీకున్నటువంటి పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉంటే కనుక డిస్కౌంట్ పద్ధతిన అవన్నీ కూడా సత్వరం క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఈ బహుశా నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. ఉన్నప్పుడు మీకు అప్పుడు మళ్ళీ ఏంటంటే అంత యథావిధిగా 4 రెట్లు పెరుగుతుంది మీ ఇదంతా కూడా. సో అది మీకు ఇచ్చినటువంటి వన్ టైమ్ ఇటువంటి సెటిల్మెంట్ చేయడానికో లేదా వన్ టైం ఈ ఆఫర్ అనే దాన్ని మీరు మిస్ కాకూడదు అనేది మా కోరిక అనమాట. రోజులకు సంబంధించి కూడా ఒక 50% కూడా క్లియర్ అవుతుందని చెప్పి మీరు ఆశపడుతున్నారు, కానీ ఎవరైతే చేయని వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఎలాంటి ఛార్జ్ షీట్లో వీళ్ళపై నమోదు చేశాం? ఇప్పుడు ఒకవేళ కనుక ఈ 3 రోజుల్లో క్లియర్ చేయకపోతే కనుక వాళ్ళు ఈ డిస్కౌంట్ పద్ధతిని ఉపయోగించుకోలేదు, వారందరి మీద చర్యలు ఏప్రిల్ నుంచి మొదలవుతాయి. వాళ్ళ మీద ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరుగుతుంది. కోర్ట్స్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసి వాళ్ళని ఛార్జ్షీట్స్ ఫైల్ అయితే జడ్జి గారు వాళ్ళకి ఫైన్ వేయచ్చు, లేకపోతే వాళ్ళని జైలుకి పంపించవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అందుకోసం మేమందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ఇటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేసి మా విజ్ఞప్తి. ఈ లోకదళకు సంబంధించి డంకర్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. మొత్తం ఎన్ని కేసులు అయినాయి, ఇప్పటివరకు ఎంతవరకు క్లియర్ కావడం జరిగింది? లోక్ అదాలత్లో కూడా మనం చూశారు, మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించినటువంటి డిస్పోజల్ జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయటం జరిగింది. అంటే లాస్ట్ 2 సంవత్సరాలుగా మన అందరికీ తెలుసు, కోవిడ్ అనేది అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ కబలించడం, అండ్ అట్లానే మన దగ్గర కూడా దేశవ్యాప్తంగా కూడా అట్లానే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం ఇబ్బందులు పడ్డాం. ఈ టైంలో చాలా వాటికి చలాన్లు ఏదైతే వేశారో అవన్నీ కూడా డిస్పోజల్గా లేకుండా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు పబ్లిక్ నుంచి, అట్లానే కోర్టులు కూడా పూర్తిగా పనిచేయలేకపోవటం, ఆన్లైన్లో జరగడంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కూడా అన్నీ అట్లా పెండెన్సీ పడిపోవడంతో వాటన్నిటి కూడా వన్ టైమ్గా క్లియర్ చేయడానికి లోక్ అదాలత్ అనేది ఒక చక్కటి వేదిక తీసుకుని అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. కెమెరామెన్ జగన్తో రమేష్, HMTV, హైదరాబాద్. సుమారు 300 కోట్లకు పైగా మోసం కేసులో జీఎస్ ఆయిల్ సంస్థ ఆస్తులు సీజ్ చేసింది ఈడీ. బీఎస్ఎఫ్సీ, సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ జీఎస్ ఆయిల్స్ కు చెందిన 290 ఆస్తులను అటాచ్ చేసింది. ఎస్పీహెచ్, యూకో బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్ వాటిని ఇతర కంపెనీలకు మళ్లించింది. రుణాల డబ్బులతో భారీ మొత్తంలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి మళ్లీ అవే భూములను చూపించి బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 303 కోట్ల మోసానికి పాల్పడినట్లు వివరాలు సేకరించారు. గతంలోనూ జీఎస్ సంస్థ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ తాజాగా ఆదిలాబాద్ లో ఉన్న జీఎస్ సంస్థకు చెందిన 2050 ఎకరాల భూములను సీజ్ చేసింది.